డాక్టర్ తోట చంద్రశేఖర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఏపీ మాల మహానాడు మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లపు వేణు, బీఎస్పీ కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ కాకిలేటి రవీంద్ర, కాపునాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిన సత్యనారాయణ, దళిత బహుజన పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గుర్రాల భీమయ్య, ఏలూరుకు చెందిన బిషప్ వై జాన్ పీటర్, విశాఖపట్నం తూర్పు ప్రాంతానికి చెందిన జగన్ మురారి, మచిలీపట్నానికి చెందిన వేణు మరగాని సహా పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఏపీలో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తామని, కేసీఆర్ ఆశయ సాధన కోసం తోట చంద్రశేఖర్ నాయకత్వంలో తామంతా పనిచేస్తామన్నారు బీఆర్ఎస్ నేతలు. ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో చేరారు అనే దానికి కొన్ని మంచి ఆలోచనలు చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. రాష్ట్రానికి ఈరోజు పోరాటం చేసేటువంటి ఒక యోధుడు కావాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం రాజకీయ పరిస్థితులు గమనించినట్లయితే ఒక అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రం యొక్క మెడల్ ఉంచుతానని చెప్పింది. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా కోసం కావచ్చు, విభజన హామీల కోసం కావచ్చు, దాదాపు మన రాష్ట్రానికి విభజన చట్టంలో 11 జాతీయ విద్యా సంస్థలు ఇచ్చారు. అట్లా కాకుండా దుగ్గిరేపట్నం పోర్ట్ ఇచ్చారు, అట్లనే రైల్వే జోన్ ఇచ్చారు విశాఖపట్నం కేంద్రంగా, అలానే విశాఖపట్నం మరియు విజయవాడ కేంద్రంగా దాదాపు మనకి చాలా భారీ ఎత్తున మెట్రో ప్రాజెక్టును కూడా ఇవ్వడం జరిగింది. అయితే వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టకుండా కాలయాపన చేస్తూ ఉన్నది. ఈరోజు అభివృద్ధిని పూర్తిగా కుంటుపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు మనకు కడపలో కూడా స్టీల్ ప్లాంట్ అనేది ఒకటి మనకి విభజన చట్టంలో ఇవ్వడం జరిగింది. ఉన్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తూ ఈరోజు కడప స్టీల్ ప్లాంట్, కొత్తగా స్టీల్ ప్లాంట్ వచ్చేదే ఉంది, ఉన్నదాన్ని బతికించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నో పోరాటాలతో, బలిదానాలతో 22,000 ఎకరాల భూములను రైతులు దారదత్తం చేస్తే ఈరోజు స్టీల్ ప్లాంట్ వచ్చింది. స్టీల్ ప్లాంట్ రావడంతో ఈరోజు ఓడరేవు పరిశ్రమ అంతా కూడా అద్భుతమైనటువంటి అభివృద్ధి చెందింది. ఖచ్చితంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ వల్ల జీడిపి గ్రోత్ గాజువాక పరిధిలో పెరగడం జరిగింది. అనేకమైనటువంటి సంస్థలు వచ్చినాయి స్టీల్ ప్లాంట్ రావడంతో ఈరోజు దాదాపు డైరెక్ట్ గా 3.5 లక్షల మంది ఉపాధి పొందగలుగుతున్నారు అంటే స్టీల్ ప్లాంట్ యొక్క ప్రాముఖ్యత ఏంటో మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ ని బతికించుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉంది. దానికి నాయకత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వీళ్ళెవరూ సిద్ధంగా లేరు మోడీని ప్రశ్నించడానికి. అందుకోసమే ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం ఈరోజు ఒక మంచి నాయకత్వం కావాలి, ప్రశ్నించగలిగేటువంటి కేంద్రాన్ని ప్రశ్నించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం, అలాగే మన రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీలను సాధించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ గారి మద్దతు దొరుకుతుందనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు నేను దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకి ఒక కేసీఆర్ లాంటి నాయకుడు